యా నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే అండి. యా, మీరు ఇచ్చిన డీటెయిల్స్ 26 జూలై 1997 రాత్రి 10 గంటల అట్లా ఇచ్చారు. గద్వాల్ దగ్గర ఆ, కోయిల దిన్నె అనే ప్లేస్. సో కరెక్ట్ చేసి అవును. 10 గంటల 5 నిమిషాలు రాత్రి మీన లగ్నం ఆ, వచ్చింది. తర్వాత మనకి ఓకే. మేషరాశి అశ్విని నక్షత్రం వచ్చింది. ఎన్నో చెప్పండి. పదం సార్? పాదం చెప్పనా? పాదం 3 వచ్చింది. 3 వచ్చిందా? ఓకే. మీకెంత వచ్చింది? నాకు 2 అని అప్పుడు చెప్పారు. మ్మ్, అవునా? అంటే టైం అటు ఇటు ఉంది కాబట్టి కొంచెం పాదాలు కూడా చేంజ్ అయ్యాము. లేదా అంత 5 నిమిషాల తేడాకి పాదాలు చేంజ్ కావండి. మీరు ఉదయం పుట్టారా రాత్రి పుట్టారా? రాత్రేలే 2 అప్పుడు 2 3 అని కన్ఫ్యూజ్ ఏదో చెప్పారు నాకు. అంటే మనకి ఏంటంటే అది సూర్యోదయానికి వేరే రాసి ఉంటది పంచాంగాల్లో ఒక్కోసారి అట్లా సూర్యాస్తమే రాత్రి 10 గంటలకు వెళ్ళి మేన లగ్నము అశ్విని నక్షత్రం బాగా క్లారిటీ తెలుసు. ఓకే, కానీ పంచాంగంలో ఒక్కోసారి సూర్యోదయంకి ఏదైతే రాసి ఉంటుందో ఒక్కోసారి అట్లా ఫాలో అయిపోతూ ఉంటారు. అట్లాంటప్పుడు ఉమ్, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సరే, ఓకే. ఓకే ఓకే. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నేను బ్యాంక్ కోచింగ్ చేస్తున్నాను. బ్యాంక్ కోచింగ్ జాబ్ కోసం మిమ్మల్ని అడగదామని. బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నారు, బ్యాంక్ జాబ్స్ ఆ, ఎప్పుడు వస్తాయని అడగాలనుకుంటున్నారు, అంతేనా? అవునవును అంతే. ఓకే, ఓకే. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు? అంతకుముందు ఏమీ చేయలేదా? అప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత నుంచి ఇక్కడే ఉన్నా నేను. అంటే ఏం చేశారు? డిగ్రీ బిఎస్సీ ఎంపీసీఎస్ చేశాను. ఓకే, అది చేసిన తర్వాత వేరే ఏం జాబ్ చేయలేదు, బ్యాంక్ కోచింగే చేస్తున్నారు. లేదు లేదు, జాబ్ ఏం చేయలేదు. ఓకే, ఓకే సార్. రైట్, రైట్. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ బ్యాంక్ కోచింగ్? 17 18 ఆ మధ్యలో స్టార్ట్ చేశాను. చాలా అయింది కదా మరి. అప్పటి నుంచి మరి ఉద్యోగం రాకపోతే సర్వైవల్ ఎట్లా? మళ్ళా మళ్ళా పేరెంట్స్ మనకు పంపించాల్సిందే కదా. పేరెంట్స్ అలానే ఉంది ఇప్పుడు. ఇంకా అలా ఇబ్బంది ఉందండి. ఇంకా చూడాలి ఏదన్నా నెక్స్ట్. ఓకే, అంటే మీరు లిమిట్ పెట్టుకున్నారా మరి? ఇంకెన్ని రోజులు ట్రై చేద్దామని? 7 years అయిపోయింది కదా. అవునవును. లిమిట్ అని ఏం లేదు దీనికి కూర్చున్నాం కాబట్టి ఇదే ఉండాలి అనుకుంటాం. దగ్గర దాకా ఉంటది కదా, వస్తుంది పోతుంది కదా, అందుకే అలా అనుకుంటాం. మళ్ళీ చెప్పండి. అదే జాబ్ ట్రయల్స్ జరుగుతున్నప్పుడు దగ్గర దాకా వచ్చిపోతున్నప్పుడు అలా అనిపిస్తుంది కదా, ఇక్కడే ఉందాం ఇదే కొడదాం అని అనుకుంటాం. ఇదే రావాలని ప్రయత్నం, అంతేనా? అంతే అంతే. ఓకే, ఓకే, ఓకే. సరే, సరే. చాట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఆస్ట్రాలజీ కొంచెం ఐడియా చూడండి. వచ్చిందా? ఇంతకీ మేము ఎలా దొరికాం? వచ్చింది. నాకు చార్ట్ ఐడియా ఉంది కానీ కరెక్ట్ గా ఏ అంతర్దశ దశ తెలుసు. సూర్య మహాదశ జరుగుతుందో తెలుసు, అంతర్దశ ఏది జరుగుతుందో తెలియదు. ఆ, ఆ, ఆ. ఓకే. ఇంకా అది ఇప్పుడు లగ్నంలో శని ఉండడం తెలుసు. 2వ స్థానంలో చంద్రుడు తెలుసు. ఉమ్, 5వ స్థానంలో మన రవి అదే ఉమ్, సూర్యుడు ఉన్నాడని తెలుసు. 6లో ఉమ్, బుధుడు శుక్రుడు రాహు కలిసి ఉన్నారని తెలుసు. 7లో కేతు కుజుడు ఉన్నాడు తెలుసు. ఉమ్, తర్వాత 11లో గురువు, 12లో కేతువు. వెరీ గుడ్. ఇది నా చాట్ అనుకుంటున్నాను నేను. అదే అదే, కరెక్టే, కరెక్టే, కరెక్టే ఉన్నారు. ఓకే. సో అసలు టైం ఓవరాల్ ఎట్లా చాట్ ఇది. చూద్దాం, టైం ఎట్లా ఉందో చూద్దాము. లగ్నంలో శని వ్యయాధిపతి అయిన వాడు లగ్నం మీద ఉన్నాడు. లగ్న లాభాధిపతుల రాశి పరివర్తన ఉంది, నక్షత్ర పరివర్తనం కాదు. లగ్నానికి సప్తమంలో కుజుడు స్వనక్షత్రంలో ఉన్నాడు. ఓకే. అయితే దీని అంటే బుధుడు యొక్క ఫలితాన్ని ఇస్తాడు. బుధుడు ఎలా ఉన్నాడు అంటే అష్టమాధిపతి అయిన శుక్రుడితో పాటు కలిసి ఉన్నాడు, రాహుతో పాటు కలిసి ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు. సో ఇక్కడ ఎవరు లీడ్ చేస్తున్నారో చూద్దాం. సరే. రాహువు శుక్రుడు, బుధుడు లగ్నాధిపతితో, బుధుడు యొక్క స్టార్ల లగ్నాధిపతితో ఏమీ సంబంధం లేదు. లగ్నం నుంచి గ్రహాలు కూడా సంబంధం లేదు. తర్వాత శుక్రుడి స్టార్లడు కేతు చతుర్థంతో చతుర్థాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి శుక్రుడికి వచ్చింది. తర్వాత సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి రాహుకి వచ్చింది. కాబట్టి రాహు బలవంతుడు అయ్యాడు అనమాట. సో బలవంతుడైన రాహుతో ఈ యొక్క బుధుడు కంట్రోల్ చేయబడుతున్నాడు. ఆ కుజుడు కూడా దాని కంట్రోల్కి ఓ రకంగా వెళ్తున్నాడు అనమాట. ఓకే. తర్వాత రవి, ప్రభుత్వ ఉద్యోగానికి రవి చాలా ఇంపార్టెంట్. రవి వచ్చేసేసి పంచమంలో ఉన్నాడు. అర్కస్తు పంచమ, అదొక బాలారిష్ట దోషం. అయితే దాని స్టార్ అయిన శని లగ్నం మీద ఉన్నాడు. మళ్ళీ ఆయన కూడా వక్రించున్నాడు అనమాట. కొన్ని రోజుల తర్వాత వక్రించేశాడు అనమాట. అదొక సమస్య. రెండోది ధరణి. శని కొన్ని రోజుల తర్వాత, పుట్టినాక కొన్ని రోజుల తర్వాత వక్రించాడు అనమాట. అది ఒక కాంప్లికేషన్. తర్వాత కుజుడు వచ్చేసేసి ఓన్ స్టార్ లో ఉన్నాడు కదా, కానీ సప్తమంలో ఉన్నాడు. అది కూడా ఒక దోషంగా కన్సిడర్ చేస్తారనమాట. ఓకే. తర్వాత నెక్స్ట్ గురువు నీచంలో పడినప్పటికీ కూడా స్టార్ లార్డ్ కుజుడయ్యాడు. కొన్ని రోజుల తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడు, వెళ్ళి చంద్ర నక్షత్రం గెలిపాడు కాబట్టి గురువు పర్వాలేదు. ఓకే, సరే. ఓకే, ఇవన్నీ గ్రహాలు ఏమయ్యాయి? శుక్రుడు, బుధుడు,
వీళ్ళందరూ కూడా వ్యయానికి కనెక్ట్ అయ్యారు. రవి యొక్క స్టార్ని ఆక్యుపై చేసిన రాహు 6లో ఉన్నాడు, దాని స్టార్ లార్డ్ రవి అయ్యి పంచమంలో ఉన్నాడు. అంటే పంచమంలో రవి రాహులు కలిసి ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. అబ్బా గవర్నమెంట్ పరంగా ఒక్కోసారి ఛాలెంజింగ్ రిజల్ట్స్, ట్విస్ట్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అంటే గ్రహాలన్నీ కేతు నక్షత్రాల్లో ఉన్నాయి. కేతు ఎక్కడ ఉన్నాడు? వ్యయంలో ఉన్నాడు. వ్యయంలో సో అంటే ఏంటిది, అవన్నీ ఫలితాన్ని ఎక్స్పెక్టెడ్ గా ఊహించినట్టుగా ఇవ్వవు. అష్టమాధిపతి షష్ఠ స్థితి, దాని నక్షత్రాధిపతి వ్యయస్థానంలో ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గానీ ఏదైనా రిజల్ట్ రావాలి, కానీ అంత ఈజీగా సాఫీగా మనకి అబ్స్టకల్ లేనిదే వచ్చేదనమాట. కానీ మీరు కొంచెం టఫ్ పర్సనాలిటీ, శని కుజుల అపోజిషన్ అంటే బాగా మొండితనం, పట్టుదల బాగా గట్టిగా ఉంటాయి. మొండితనం ఉంటది, కానీ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటది, ఏం జరుగుతుందో అర్థం కాదు. అదే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంది, అది ఏం జరుగుతుందో అర్థం కాదు. సో ఈ మొండితనం అనుకూలంగా ఇస్తే అనుకూలంగా ఇస్తుంది, ప్రతికూలంగా ఇస్తే అంతే ఇబ్బంది పెట్టేదానికి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే 2 మెలిఫిక్స్ లగ్న సప్తమాల్లో ఉండి అది చేస్తున్నారు అనమాట. కాబట్టి ఇది ఒక ఛాలెంజింగ్. సరే, దశమాధిపతి వక్రించాడు కాబట్టి ఏంటంటే ప్రొఫెషనల్ గా తొందరగా రావడానికి ఆలస్యం అనేది ఉంది, తొందరగా వచ్చేదానికి లేదు, అవుతుంది, ఏదో రకంగా సెట్ అవుతుంది. తర్వాత రవి కూడా కారక ప్లానెట్ ఫర్ గవర్నమెంట్, అలానే జనరల్గా వర్క్, వీటన్నిటి కారకుడైన వాడు కూడా వక్రి, అదొక ఛాలెంజింగ్. తర్వాత శని వక్రి అయ్యాడు కాబట్టి దాని స్టార్ లార్డ్ బుధుడయ్యాడు. ఆయన వక్రి అయినా ప్రాబ్లం లేదు, కానీ ఓకే, ఇట్స్ ఓకే. తర్వాత ఓకే, సో ఇదేంటంటే మ్యారేజ్, ఉద్యోగం అన్నీ కూడా ఒక్కొక్క దానిలో డిలే ఇవ్వడానికి కొంచెం ఛాలెంజింగ్ చార్ట్, అంత ఈజీగా అయ్యేటట్టు లేదనమాట. ఓకే, మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో 2018లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ సాట్రాన్, 10th హౌస్ స్క్వేర్ నెటల్ మార్స్ లో ట్రావెల్ అయింది చార్ట్, కాబట్టి అదొక ట్విస్ట్. కాకపోతే ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ 10th హౌస్ కు సెక్స్టైల్ ఇచ్చాడు, ఇది కొంతవరకు పర్వాలేదు. కానీ దశ ఏం జరుగుతుంది? మెర్క్యూరీ భుక్తి జరిగింది. మెర్క్యూరీ భుక్తి జరిగింది 2015 నుంచి 18 మధ్యలో. ఈ మెర్క్యూరీ స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక ప్లానెట్ అయిన శని లగ్నం మీద ఉండి వక్రిగా ఉన్నాడు. సరే, రిజల్ట్స్ అయితే ప్రోగ్రెషన్స్ కొంచెం మంచిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నాయి, కానీ అక్కడ ఏమీ కూడా ముందుకు తీసుకుపోలేదు. అక్కడ ఒక ఏడాది బాగుంటుంది, అంటే 18, 19 ఒక ఏడాది మంచిగానే చదివేదానికి అవకాశం ఉంది, అర్థమైందా? దాని తర్వాత ఏడాది చెప్తాను, అంటే 2019 జూలై, 20 జూలై పర్వాలేదు, 20 జూలై తర్వాత అంటే ఇక 19 నుంచి 20 స్టార్టింగ్ నుంచి తీసుకోండి. ప్రోగ్రెసివ్ వీనస్ బుధుడు కూడా మీకు వక్రించాడు, అంటే 2020లో బుధుడు కూడా వక్రించాడు. సో బుధుడు వక్రించాడు కాబట్టి వివాహం ప్రోగ్రెస్ అవడానికి ఇష్యూ కదా, సో ముందు తీసుకుపోయాడు, అంటే చతుర్థ సప్తమాధిపతి వక్రించాడు. సరే మీకు ఏమైతా ఉందన్నట్టు ఒక ఇయర్ చెప్తాను. 2020కి మీకు చంద్రభుక్తి జరుగుతుంది. చంద్రుడు స్టార్ని ఆక్యుపై చేసిన గురువు వక్రి ఉన్నాడు. సో మీకు అక్కడ ఎడ్యుకేషన్ పరంగా కానీ, అక్కడ రవి దశ జరిగినప్పుడు రవిలో చంద్రుడు వచ్చాడు ఇంచుమించుగా, ఆ టైంలో కొంచెం ట్విస్ట్ ఉంది కదా. సో అక్కడ రిలేషన్షిప్ కావచ్చు, లేదంటే వర్క్ కావచ్చు, ఒకసారి మదర్ హెల్త్ కావచ్చు, ఇలా ఏమైనా కానీ 2020లో ఇబ్బందులు వచ్చాయా? వచ్చాయి. హెల్త్ మా మమ్మీది కొంచెం, అమ్మది కొంచెం అప్పుడు ఇప్పుడు కూడా కొంచెం అటు ఇటు ఉంటది. అప్పటి నుంచే ప్రాబ్లం అయిందా? అక్కడ నుండే స్టార్ట్, 20 అక్కడ నుండే స్టార్ట్. ఏమైంది అంటే ఆమెకి కాళ్ళ నొప్పులు అవి, కీళ్ళ నొప్పులు అవి అంటా ఉంటది. కొంచెం వీక్ అయ్యారు. అంటే నాదేమో, ఆమెదేమంటారు, నాది మేషరాశి, ఆమె కన్యా రాశి అన్నట్టు కొంతమంది అంటే, ఆమె డేట్ ఆఫ్ బర్త్ తెలియదు నాకు, వాళ్ళు ఎవరో చెప్పారు. అది వదిలిపెట్టేసేయండి. రైట్. సో ఇక్కడ కొంచెం బాగాలేదు. అలానే మీ చదువు గాని, ప్రయత్నం గాని ఇవి చాలా డిసప్పాయింట్ ఇచ్చి ఉండాలి, అర్థమైందా? అంటే మీ ఎగ్జామ్స్ గానీ ఏవైతే చేస్తున్నారో వాటిలో 2020-21లో బాగా నెగిటివ్ రిజల్ట్స్ కనిపించాయి కదా. అవునవును. ఓకే, దాని తర్వాత మళ్ళీ అవకాశం రావాలి. అవకాశం వస్తే ఏమన్నా లెక్క. ఓకే, రవిదశ జరుగుతుంది. రవి స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం 6వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఓకే, ఆ రాహు భుక్తి కూడా మనకి 2021 అక్కడ వచ్చింది, అంటే నెగిటివ్ గా వచ్చింది, అనుకూలంగా రాలేదు. అంటే ఏంటంటే మనం గవర్నమెంట్ జాబ్ అనే పేరిట ఇబ్బంది పడేటట్టుగా ఆ కాంబినేషన్ అక్కడ ఆపరేట్ చేసింది, అర్థమైందా? అనుకూలంగా పోలేదు. అంటే మనం ఇంతకాలం టైం దాని మీద నేను పెట్టేశాం కదా. దాని తర్వాత మళ్ళీ ఎక్కడ అవకాశం ఉంది? ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సన్కి స్క్వేర్ ఇచ్చాడు, అది బాగాలేదు. అంటే ఏంటంటే 2022-23 బాగాలేదు. అరే అసలు ఒక్కసారి కూడా అది, అంటే ఒక్కసారి కూడా మనకి ఫేవరబుల్ గా వెళ్ళట్లేదు, అర్థమైందా? 23-24లో కూడా ప్రోగ్రెసివ్ వీనస్ రెట్రోగ్రేట్ యురేనస్ కి ట్రైన్ అవుతున్నాడు, ఇది కూడా అన్ఫేవరబుల్, అసలు అబ్స్ట్రకుల్ గానే పోతా ఉందన్నమాట. అంటే మనకు అనుకూలంగా ఏమీ పోలేదు. ఇప్పుడు 24కి వచ్చాం, 25కి వచ్చాం. ఇప్పుడు 25 అంటే 25 జూలై వస్తే 25 స్టార్ట్ అవుతుంది, క్యాలెండర్ ఇయర్ కదా, అర్థమైందా? 25కి ఇప్పుడు వీనస్ భుక్తి 2025 24 నవంబర్ నుంచి 25 నవంబర్ మధ్యలో ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మీకు ప్రోగ్రెసివ్ సన్ నెటల్ 10th హౌస్ కు ట్రైన్ ఇస్తుంది. మీకు ఏంటంటే సన్ యొక్క స్టార్ లార్డ్ అయిన శని వక్రించినా ఏదేమైనా లగ్నం మీద ఉన్నాడు.
ఒక అవకాశం, ఒకే ఒక్క చివరి 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 అవకాశం ఒకటి ఉన్నది. ఓకేనా, ఉంది ఇంకా. రెండు ఓకే వేల ఓకే. ఇరవై నాలుగు నవంబర్ నుంచి 25 నవంబర్, అంటే ఈ నవంబర్ లోపు వస్తే గవర్నమెంట్ జాబ్ నా లెక్క ప్రకారం అవ్వాలి. ఆ, ఇది ఒక్క లేదనంటే సంవత్సరం మాత్రం అసలు నవంబర్ నేను దాకా. అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అసలు గవర్నమెంట్ జాబే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే ఓకే. ఎందుకంటే రవి అంతా కూడా డిఫికల్టీ ఫలితాన్ని ఇచ్చాడు. ఎందుకంటే రవి అసోసియేటెడ్ విత్ ద రవి స్టార్ని ఆక్యుపై చేసిన రాహు అష్టమాధిపతితో బాధకాధిపతితో అసోసియేట్ అయ్యాడు. అవి రెట్రోగ్రేట్ అయి ఉన్నాయి. అంత మంచి ఫలితాన్ని అయితే ఇవ్వలేదు రవి దశ. అర్థమైందా? ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ ఓకే ఓకే. చేయలేదు, మనకు ఉద్యోగం లేకుండానే చేసింది. కాబట్టి ఇప్పుడే 2024 నవంబర్ నుంచి ఏదన్నా ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో వాటిలో ఇవ్వాలి. ఇవ్వలేదంటే అసలు ఇది పనిచేయదని అర్థం. ఓకే ఓకే. మీరు మళ్ళీ వేరే ఏదో ఒక ఆపర్చునిటీకి వెళ్ళాలి. వేరే చేద్దామంటే ఏముంది ఆపర్చునిటీ మరి? ఇంకా సాఫ్ట్వేర్ కి వెళ్ళాలి ఎంపీసీ. మరి సాఫ్ట్వేర్ అంటే మరి బ్యాకప్ ఏదైనా ప్రిపేర్ అయ్యారా? ఇప్పుడు ఆల్రెడీ 28 ఏళ్ళు 29 ఏళ్ళు వచ్చేసాయి కదా. మరి ఏం ప్రిపేర్ అవ్వాలి మళ్ళీ చూడాలి ఏదైనా నెక్స్ట్. మళ్ళీ చూడాలంటే మళ్ళీ 2-3 ఏళ్ళు పడుతుంది కదా. పడుతుంది, తప్పదు కదా, వెయిట్ చేయాలి. ఇంకేం చేస్తాం? సడన్ గా జాబ్ రావాలంటే ఇప్పుడు ఎవరిస్తారు మనకు? అదే 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 ఎక్స్పీరియన్స్ కూడా కావాల్సి వస్తుంది. ఎక్స్పీరియన్స్ కావాలంటది. నెక్స్ట్ ఏదైనా చేయాలంటే దీని అదే గురించి అన్నిటికీ మ్యారేజ్ కి డిలే, అన్నిటికీ డిలే కదా. మ్యారేజ్ కొంత ఏం చెప్పారంటే నాకు అయితే 25-26 లోపల అయిపోవాలి, లేదంటే 30 దాటి 32, 33 అవుతుందేమో. అప్పటికి శని కుజుల సంఘర్షణ ఉంది, కుజ దోషం ఉంది అని చెప్పారు అప్పట్లో. సో ఇప్పుడు ఆ అది నిజమో దోషం కాదో కాబట్టి తెలియదు. మనం ఇక టెన్షన్ పడతలేము, అంతేనా? ఉమ్, సరే, అలా కాదు, మన ప్రయత్నం మనం చేయాలి. కానీ సరే, అది వదిలేసేయండి. సో ఇక్కడ ఏంటిదనంటే మనకి ప్రాక్టికల్ గా ఉద్యోగం సెటిల్ కాకపోవడం వల్లే కదా మనం వివాహం చేసుకోవడానికి ముందు పోలేదు. ఓకే, అదే కరెక్ట్. అంతే కదా, వాళ్ళు ఏది చెప్పారనేది అంతే వదిలేసేయండి, అంతే. మనం ప్రాక్టికల్ గా. సో ఫస్ట్ మనకి స్థిరత్వం అనేది ఏర్పడలేదు. ఇక్కడ దశమాధిపతి స్థిరత్వం అనేవాడు లేదు లైఫ్ లో. స్థిరత్వం అనేది కాలేదు. సో ఇది ముందుకు పోవడానికి టైం పడతా ఉన్నది. ఇది మళ్ళీ మీరు ఎక్కువ టైం నేర్చుకుంటూ, ఇప్పుడు నేనేం చెప్తానంటే 25 నవంబర్ లోపు ఒక ఏడాది, ఒక 6 నెలలు అటు ఇటుగా, ఓకే, 2026 జూన్ లోపు మీరు ఏదో ఒక ఉద్యోగంలో ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి. మీకున్న ఎక్స్పీరియన్స్ తో, మీకున్న ప్రయత్నంతో తక్కువ శాలరీ అయినా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఓకే ఓకే. మీరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు నేను నేర్చుకుంటా కూర్చుంటాను, అది కూడా బాగా ప్రిపేర్ అవుతానని కూర్చున్నారనుకోండి, పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అర్థమైందా? గడిచిపోతుంది. ఓకే ఓకే, అర్థమైంది. గడిచిపోతుంది వేస్ట్ గా అట్లా చేసి. సో కాబట్టి ఇమ్మీడియట్ గా క్విక్ యాక్షన్ కింద ఇప్పుడు మీరు ఇది ఏదైతే బ్యాంక్ జాబ్స్ లేదంటే ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఈక్వలెంట్ టైం ని దానికి కూడా ఇవ్వండి. 50-50. Okay, okay. అర్థమైందా? 50 టైం. ఇప్పుడు ఆ 7 ఏళ్ళు ఇచ్చాం, ఇప్పుడు ఉన్న టైంలో ఒక 50% దానికి, 50% దీనికి ఇవ్వండి. ఓకే. ఎందుకంటే అది రాహు ఆక్యుపైడ్, సన్ స్టార్ రాహు ఆక్యుపైడ్ అనమాట. ఒక్క రాహువే ఆక్యుపైడ్. అర్థమైందా? సో అక్కడ ఆయన లీడ్ చేస్తున్నాడు. సో దానివల్ల ట్విస్ట్ రిజల్ట్ రవిలో రాహు వచ్చినప్పుడు అదంతా ట్విస్ట్ రిజల్ట్స్, అవన్నీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ పర్ఫామ్ చేయలేదు రవి. అందుకే పర్ఫామ్ చేయలేదు, యాజ్ ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయలేదు. దుస్థాన రిజల్ట్సే పనిచేసే, దాంతో అసోసియేటెడ్ ప్లానెట్స్ కూడా ఫ్రెండ్లీ ప్లానెట్స్ కాదు, అక్కడ యోగకారక ప్లానెట్స్ లేదు. నెగిటివ్ కనెక్షన్స్ వల్ల రవి ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయలేదు. సో నేనేం రికమెండ్ చేస్తున్నా అంటే 50% దానికి, 50% దీనికి పెట్టండి. ఓకే. ఇప్పుడు మీకు ఏముంది, మార్స్ స్టార్ లోనే ఉన్నాడు కాబట్టి మార్స్ లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. మార్స్ మెర్క్యూరీని ఇండికేట్ చేశాడు. మెర్క్యూరీ అసోసియేటెడ్ విత్ వీనస్ అండ్ రాహు అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ లో మీకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్ ఉందనుకో, దానిలోకి ఏదన్నా ట్రై చేయండి. అర్థమైందా? ఓకే. లేదు ఇంకా వేరే ఏదైనా అంటే మీరు మళ్ళీ డేటా అనలిటిక్స్ అట్లాంటిది చెప్పాల్సి వస్తుంది. కానీ బట్ ప్రైమరీగా ఈ 2 కార్నర్స్. ఓకే, యాక్చువల్గా లగ్నంలో శని మేనేజ్మెంట్ రోల్ అంటే అసలు మనకు వర్కే లేకుండా మేనేజ్మెంట్ రోల్ మనకి ఇచ్చేయమంటే ఎవడిస్తాడు? ఇవ్వడు కదా. సో కాబట్టి అది టైం పరిస్థితి. కాబట్టి ప్రస్తుతానికి ఏంటిదనంటే మనం ఒక టెస్టింగ్ టూల్స్ ఏమైనా నేర్చుకోవడానికి కానీ, లేదంటే ఇంకోటి ఏదైనా మీకు నచ్చింది నేర్చుకోవడానికి కానీ ట్రై చేయండి. కానీ మీరు చెప్తే దానిలో కూడా నేను ఒకసారి ఆలోచన చేసి మీకు సజెస్ట్ చేస్తాను. ఓకే ఓకే. ఏం లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి ఆలోచన లేదు కాబట్టి థాట్ ఏం లేదు, అంతే. ప్రస్తుతానికి ఆలోచన అయితే లేదు. ఓకే. సో నేను ఒక ఫైనల్ సజెషన్ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఒక 12 months to 16 months మధ్యలో టైంని మీరు 2 parts గా, ప్రతి రోజులోనూ 2 parts గా మీరు దానికి దీనికి ప్రిపేర్ అవుతుండండి. ఓకే ఓకే. ప్రిపేర్ అయ్యి దానికి దీనికి ప్రయత్నం చేయండి, అంతే. ఓకే. కానీ మనం ఏదేమైనా కానీ నవంబర్ లోపు జాబ్ లో జాయిన్ అవ్వడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి, అంతే. సజెషన్ అయిపోయింది. ఓకే. ఇంకా 2-3 ఒకటి బిజినెస్ అనుకున్నాను నేను, ఇది టెక్నికల్ టెక్నాలజీ. ఏం బిజినెస్ అది?
పేరు పర్టికులర్ ఏం తెలియదు కానీ అది అలా ఇక్కడ మోడల్, వాట్ ఈస్ యువర్ బిజినెస్ మోడల్? ఇదే డిజైనింగ్ ఇలాంటివి నాకు వస్తుంటాయి. డిజైనింగ్ యాపా? అలాంటివి. దాంతో ఏం చేయాలి అంటే మీరు బిజినెస్ గురించి చెప్పట్లేదు, యాప్ డిజైన్ చేస్తారు. ఓకే, తర్వాత యాప్ డిజైన్ కాదు, అదే బయట సెల్ మోడల్స్ ఉంటాయి కదా, సెల్ మోడల్స్ లేకపోతే అలాంటివి ఏమన్నా. ఓకే, అంటే అలాంటివి ఉంటాయి. ఇక్కడ నేను ఉండే ప్లేస్ లో బిజినెస్ ఎక్కువ ఉంటాయి, అక్కడ లాగుతుంటది అని చెప్పారు ఏదో నాకైతే అప్పట్లో. సెల్ ఫోన్ షాపా మీరు చెప్పేది? మొబైల్ షాప్ అలా టెక్నాలజీ మీద ఉంటది అని అనుకుంటారు. మీరు పెట్టుకుందాం అనుకుంటున్నారా? కాదు, అప్పుడు అదొక ఐడియా ఉంది ఫ్యూచర్ లో, ఇప్పుడు కాదులే, ఇప్పుడు జాబ్ మీదనే ఫస్ట్ సరే, ఫోకస్. ఇప్పుడు అవన్నీ తర్వాత వదిలేసేయండి, అవన్నీ వదిలేసేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్ గా ఏంటిదో అది ఆలోచించండి. ఓకే. సరే, మరి ఆల్ ది బెస్ట్. ఇంకా మూడోది పెళ్లి గురించి, ఇంకా అదొకటే. ఇది ఫస్ట్ సెట్ అయిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. ఓకే. చంద్రదశ జరుగుతుంది. చంద్రుడు స్టార్ ల్యాండ్ 11లో ఉన్న గురువు ఆక్యుపై చేశాడు. చంద్రుడు స్టార్ ల్యాండ్ కేతు వ్యయంలో ఉన్నాడు. పెళ్లికి కొంచెం డిలే అవుతా ఉన్నది. మీరు మానవ ప్రయత్నం గట్టిగా చేస్తే గానీ కాదు. ఫస్ట్ జాబ్ సెట్ అవ్వాలి కదా, లేదా మీరే చూడరు కదా. అవునవును కదా, సో కాబట్టి ఫస్ట్ దీనికోసమే ఫోకస్ చేయండి ప్రస్తుతానికి. సరేనా? ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.